పూరిలో అంతు చిక్కని మూడో గది రహస్యానికి సంబంధించి మనం చూస్తున్నాం. అసలైన సంపద అంతా అక్కడే ఉందా? అవును, ఇప్పుడు మూడో గదికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఇవాళ తెరుచుకోబోతోంది ఆ రహస్య గది. ఉదయం 9:51 నుంచి 12:17 మధ్యలో ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. మూడో గది వైపే దేశంలో అందరి చూపు ఉందని చెప్పుకోవాలి. రహస్య గదిలో కలప పెట్టెలు, ఇనుప అల్మారాల్లో ఏముంది? వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగాలు, పచ్చలు, కెంపులు, రత్నాలు, పసిడి ఆభరణాలు, కిరీటాలు భద్రంగా ఉన్నాయా? పురుషోత్తముని నిలువెత్తు మయూరహారం పదిలంగా ఉందా? రహస్య గదికి సొరంగ మార్గంపై ఇవాళ క్లారిటీ వస్తుందా? ఇవాళ మూడో గది తెరవబోతున్నారు, అధ్యయనం చేయబోతున్నారు ఆ సంఘం సభ్యులు. 8 గంటల నుంచి శ్రీక్షేత్రంలోకి భక్తులకు ప్రవేశం ఉండదు. సంపద తరలించిన మరమ్మతుల కోసం ఏసైకి అప్పగించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆభరణాలు మళ్ళీ రహస్య గదికి తెచ్చి నిపుణుల సమక్షంలో లెక్కింపు జరుగుతుంది. ఈ లెక్కింపుకి 30 నుంచి 40 రోజుల టైం పట్టే అవకాశం ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ జగన్నాథుని సంపదకు సంబంధించి ఇప్పటికీ వాటిని తరలించి ఇన్ఫాక్ట్ దానికి సంబంధించి వాటిని లెక్కగడుతున్నారు. ఈ నేపథ్యంలో మూడో గదిలో ఏముంది? సొరంగంలో ఏముంది? ఆ సొరంగ మార్గం ఎంత ఉండబోతోంది? ఆ సొరంగంలో ఏ మేరకు ఉండబోతున్నాయి? వజ్ర వైఢూర్య మదకత మాణిక్యాలు, కెంపులు, పగడాలు, పుష్యరాగాలతో నిండిన కిరీటాలున్నాయి అనే మాట వినిపిస్తోంది. అంతేకాదు మేలిమి బంగారంతో చేసిన సింహాసనాలు ఉన్నాయనే మాట వినిపిస్తోంది. ఎన్ని కిలోలు ఉంటాయి? స్వామివారి సంపద ఎంత ఉంటుంది? ఎన్ని కోట్లు ఉండొచ్చు? ఇప్పుడు ఇదే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతోంది. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం తెరిచిన తలుపులకు సంబంధించి, అవును, కొద్ది రోజుల క్రితం తెరిచిన తలుపులకు సంబంధించి కావచ్చు వీటిని ఆ సందిగ్ధత తొలిచేశారనే చెప్పుకోవాలి. స్వామివారి సంపదను తీసుకొచ్చారు, వాటిని లెక్క కడుతున్నారు. ఇప్పుడు సొరంగంలో ఏముంది? ఎందుకంటే చరిత్రకారులు ఇదే అంశాన్ని, ఇదే క్వశ్చన్ని రైజ్ చేశారు. శ్రీక్షేత్రానికి సంబంధించి శ్రీక్షేత్రంలో సొరంగ మార్గం ఉంది, వెళ్ళండి, అక్కడ చూడండి, స్వామివారి నిజమైన సంపద ఇంకా ఉంది, చాలా అంటే చాలా ఉంది, వెళ్ళండి, ఒక్కసారి చూడండి అంటూ చరిత్రకారులు చెప్పిన నేపథ్యంలో ఈరోజు 9:51 ప్రాంతంలో ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నారు. వెళ్ళి ఆ సొరంగంలో ఏముంది? ఆ సొరంగ మార్గంలో ఎంత మేరకు బంగారం ఉంది? స్వామివారికి సంబంధించిన సింహాసనాలు ఎన్నున్నాయి? అలాగే కిరీటాల సంఖ్య ఎంత? ఎన్ని కిలోలు ఉంటుంది ఆ సంపద? ఎన్ని కోట్ల విలువ చేస్తుంది? అయితే అన్నిటికీ మించి ఇక్కడొక సందేహం మాత్రం గ్యారంటీ వినిపిస్తోంది. నాగబంధం ఇక్కడుందా? స్వామివారి ఆభరణాలకు ఆ శేషవాహనుడు, అవును, ఆ ఆదిశేషు కాపలాగా ఉన్నాడా? ఇంకా కాస్తున్నాడా? స్వామివారి సంపదకు రక్షగా ఉన్నాడా? తెరిస్తే, అవును, తెరిస్తే ప్రళయం తప్పదా? ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. విలయం వెల్కమ్ చెప్పబోతున్నామా? అయితే అదేమీ కాదంటున్నారు. అక్కడ శాస్త్రోక్త పూజలు చేసిన తర్వాత, పూజా క్రతువులు జరిగిన తర్వాత మాత్రమే ఆ సొరంగ మార్గంలోకి వెళతారంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక కథ కూడా వినిపిస్తోంది. 1900 ఆ సంవత్సర కాలంలో కావచ్చు, 1902 ఆ కాలంలో కావచ్చు, ఈ సొరంగ మార్గంలోకి బ్రిటిష్ కాలంలో ఒక వ్యక్తిని పంపించినట్టుగా మరొక కథ ప్రాచుర్యంలో ఉంది. అయితే ఆ వెళ్ళిన వ్యక్తి ఇక తిరిగి రాలేదు. అవును, వెళ్ళిన వ్యక్తి ఇక తిరిగి రాకపోవడంతో ఇక ఆ ప్రయత్నాలు విరమించుకున్నట్టుగా తెలుస్తోంది బ్రిటిష్ కాలంలో. అంటే ఇప్పుడు ఏం జరగబోతోంది? అసలు ఇంతకీ సొరంగంలో ఏముంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు ఒరిస్సా పూరి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ప్రస్తుతం అక్కడ ఎటువంటి ఉత్కంఠ నెలకొంది? మరి ముఖ్యంగా ఎన్ని గంటల సమయానికి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఒడిశా రాష్ట్రంలో కొలువు తీరినటువంటి పూరి జగన్నాథ ఆలయంలో ఉన్నటువంటి ఏదైతే రత్న భాండాగారం గదులు తెరిచే విషయంలో ఇప్పటికే 14వ తేదీని ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. 46 సంవత్సరాల తర్వాత ఆ స్వామివారి అంగట్లో ఉన్నటువంటి ఆ సొరంగ మార్గంలో ఎన్ని గదులు
ఉన్నాయన్న విషయం ఇప్పటికీ అంతు చెక్కినటువంటి ఒక ప్రశ్నగా మారింది. కేవలం 2 గదులకు సంబంధించిన సంపదను మాత్రమే వెలికి తీసినటువంటి అధికారులు వాటిని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి వాటిని లెక్కించేందుకు ఆ ప్రక్రియ అటువైపు కొనసాగిస్తూ, మరోవైపు చూస్తే కనుక 3వ గదిని తెరిచేందుకు ఈరోజు ముహూర్తం నిర్ణయించారు. కాకపోతే 3వ గదిని తెరుస్తారన్నటువంటి వార్త మాత్రం దేశవ్యాప్తంగా లావాలా ప్రలవడంతో దేశ నలుమూల నుండి చాలా పెద్ద మొత్తంలో ఈరోజు భక్తులు మాత్రం జగన్నాథ యాత్ర ఇంకా ఉంది అన్నటువంటి సంకేతంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడ వచ్చారు. ఈ భక్తులు రాక విషయంలో మాత్రం వీరు చేస్తున్నటువంటి నిర్వాహకం ఏదైతే మూడో గది తెరుస్తారని వార్త తెలిసి వచ్చారా, లేకపోతే జగన్నాథ్కి సంబంధించిన రథయాత్ర ముగిసిన తర్వాత ఆ స్వామివారిని దర్శించుకునేందుకు ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వచ్చారా అన్నటువంటి అనుమానం కూడా తలెత్తింది. మరోవైపు చూస్తే కనుక ఇక్కడ ఆ 3వ గది తెరుస్తారా అన్న విషయంలో మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో నాయుడు ఒక్కసారి అక్కడ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఇందాక మీరు అన్నట్టుగా కోకల్లలుగా అక్కడికి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూరి జగన్నాథ క్షేత్రానికి సంబంధించి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రతినిధి నాయుడు ఒక్కసారి వాళ్ళు ఎందుకు వచ్చారంటున్నారు, ఒక్కసారి కనుక్కునే ప్రయత్నం చేస్తారా? చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం వీళ్ళంతా దేశ నలుమూలలో వచ్చిన క్యూ ఆయ్ आम्ही भुवनेश्वर स्वर्ण गोल्ड ऑर्नामेंट्स और खोलने के लिए तो इंतजाम कर रहा नहीं కేవలం దర్శనం కోసం వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చే కहाँ से आए भुवनेश्वर से भुवनेश्वर ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? దేవాలయంలో దర్శించుకొని వచ్చారా, లేకపోతే ఈరోజు ఆభరణాలు తెలిసే గదులు దానికోసం వచ్చారు? कहाँ से आए? पूरी शहर है पूरी पे। आज क्यों आया था? दर्शन करने के लिए, नहीं तो वो खोलेगा वो देखने के लिए? कल सुना वैसे नहीं आएगा, ज़्यादा गाल था, आज फ्री में दर्शन करके जाएंगे. చూస్తే కనుక వీరందరూ దర్శనకు వచ్చినటువంటి భక్తుల మాదిరిగా అనిపిస్తుంది. ఎందుకంటే జగన్నాథ యాత్ర సందర్భంగా దర్శనం భాగ్యం కలగని వారంతా కూడాను కేవలం, కాకపోతే ఓవైపు 3వ గది తెరుస్తారు. ఆ తెరిచినటువంటి క్రమంలో గనక ఆభరణాలు బయటకు వస్తే ఆ ఆభరణాలను చూసేందుకు కూడా పెద్ద మొత్తంలో భక్తులు తరలొచ్చారని చెప్పుకో. మరో చూస్తే కనుక ఇప్పటివరకు బ్రిటిష్ కాలం నుండి గత ప్రభుత్వాలన్నీ కూడాను ఏదైతే 3వ గదికి వెళ్ళాలని సొరంగ మార్గం ఉందో ఆ సొరంగ మార్గం గుండి వెళ్లేందుకు మాత్రం ఇప్పటి వరకు కూడా ప్రయత్నం చేసే పరిస్థితి లేదు. అది సక్సెస్ కానటువంటి ఈ తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేసేందుకు ఒడిశా అధికారులు అదే ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. 3వ గదికి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తెరవాలి అనే ఉద్దేశంతో ఓవైపు చూస్తే పోలీసు భద్రతా బలగాలు మాత్రం పెద్ద మొత్తంలో ఇక్కడ పారా కాస్తున్నాయి. వారందరూ కూడా బహుశా భక్తులను కనుక వెళ్ళిన తర్వాత ఈ ప్రక్రియ మొదలు పెడతారా, కేవలం భక్తులు వెసులుబాటు కోసం ఆలయ ప్రాంగణానికి ఇంతమందిని ఇక్కడ చేర్చడం జరిగింది అన్నటువంటి సందేహం కూడా తలెత్తుంది. కాకపోతే ఈరోజు 3వ గది తెరవడానికి చేసినటువంటి ప్రక్రియలో ఏదైతే 1-2 గదులు తెరిచారో ఆ రోజు మాత్రం ఆలయంకి సుమారు 100 అడుగుల దూరంలో బ్యారికేట్లు వేసి భక్తులను ఎవరు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. కానీ ప్రస్తుతం మాత్రం భక్తులందరూ కూడాను ఈరోజు యథేచ్ఛగా దేవుణ్ణి దర్శించుకొని వస్తున్నటువంటి ఈ క్రమంలో ఏదైతే ఈ 3వ గది తెరిచే క్రమం ఉందో ఆ క్రమంకి ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఓవైపు, మరోవైపు చూస్తే కనుక భక్తులు తాకిడి ఈ 2 వెరస మాత్రం ఈరోజు ఆలయంలో ఏదో ఒక అద్భుతం మాత్రం బాహ్య ప్రపంచానికి తెలిసే అవకాశం ఉందన్నట్టు సంకేతాలు మనకు కనిపిస్తాయి. ఈ ప్రక్రియని మాత్రం నిన్నటి నుంచే ప్రారంభించారు. ఈ భక్తులు సంఖ్య తగ్గిన తర్వాత ఆ ప్రక్రియ మొదలు పెడతారా, లేకపోతే ఆ ప్రక్రియ ఒక పక్క కొనసాగుతూ భక్తులు తాకిడి నేపథ్యం స్వామివారి దర్శనానికి అందుబాటులో ఉంచుతారన్నటువంటి ఒక పరిస్థితి మాత్రం ఈ జగన్నాథ స్వామి దేవాలయంలో నెలకొందని చెప్పుకోవచ్చు. तो आप कहाँ से आए थे? कहाँ से आया था? जगह समुद्र दर्शन करने के लिए या ये तो स्वर्ण आभरण देखने के लिए आए थे? हाँ अच्छा देखा है. అందరూ దర్శనం చేసుకునేందుకే వచ్చారన్నటువంటి విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తారు. అంటే జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఆ స్వామివారిని నిజరూప దర్శనాన్ని నోచుకున్న భక్తులతో ఈరోజు పూరి జగన్నాథ స్వామి దేవాలయ ప్రాంగణం అంతా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతున్న ఈ తరుణంలో ఏదైతే రహస్య సొరంగం మార్గం కూడా 3వ గదిని తెరిచేందుకు అధికారులు చేస్తున్నటువంటి సన్నాహాలు మాత్రం గోప్యంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. 2వ మార్గం అయితే నాయుడు మీరు అన్నట్టుగా అక్కడ శ్రీక్షేత్రానికి సంబంధించి శ్రీక్షేత్రానికి ఆ చుట్టుపక్కల ఎవరికి అనుమతించని పరిస్థితులు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. అయితే భక్తులకు సంబంధించి ఇప్పుడు దర్శనానికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా ఆ టైంలో?
శ్రీచక్ర వైపు మార్గానికి ప్రధాన భక్తులు దేవాలయం దర్శించే మార్గానికి వేరు తోవలు ఉన్నాయి కాబట్టి ఆ మార్గాలు గుండా శ్రీచక్రకి వెళ్లేందుకు అధికార యంత్రం అటువైపుగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంటే భక్తులు మాత్రం యథేచ్ఛగా స్వామివారి దర్శనానికి మాత్రం అనుమతిస్తున్నారు. అందుకే పెద్ద మొత్తంలో భక్తులు టెంపుల్ లోపలికి వెళ్ళడం బయటికి రావడం ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అంటే శ్రీచక్ర వెళ్ళే దారిని మాత్రం పూర్తిగా ప్రొబుట్ చేశారు. ప్రొబుట్ చేసి 3వ గదికి వెళ్లేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఆ మార్గం కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఇటువైపు భక్తులను ఎక్కడ కూడా అసౌక్యం కలగకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలో 3వ గదిని తెరుస్తారన్న ఉద్దేశంతో భక్తులు తరలొచ్చారా, లేకపోతే జగన్నాథ రథయాత్ర పూర్తయింది ఆ స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చారన్నటువంటి అనుమానం ఇక్కడ ఈ లక్షలాది మంది భక్తులు చూస్తే తెలుస్తుంది. అధికారులు మాత్రం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో 9:50 నుండి 12 లోపల ఈ రోజు 3వ గది తెరిచేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్న ఈ నేపథ్యంలో ఆ సొరంగ మార్గం గుండా బ్రిటిష్ కాలం నుండి గత ప్రభుత్వాలకు లోపలికి వెళ్ళిన వ్యక్తులు కూడా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నటువంటి ఘటనలు చూసుకునే నేపథ్యంలో ఈ రోజు ఎవరు ఆ సొరంగ మార్గం నుండి వెళ్తారు, ఎంతమంది వెళ్తారు, ఎటువంటి మెలకువలు చేపడతారు, ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందులో బాటులో తెచ్చారు అనే విషయాన్ని కూడా ఇంకా లోపల చర్చ నడుస్తుంది. మరోవైపు చూస్తే ఏదైతే విశ్వ సర్పాలు ఆ ఆభరణాలకి పహారాగా ఉన్నాయన్నటువంటి నానుడు ఉందో తదనుగుణంగా స్నేక్ స్నాచర్తో పాటు నిష్ణాతులైనటువంటి వైద్యులు ఆ సిబ్బంది వరకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే నేపథ్యంలో ఓవైపు ప్రధాన రహదారి కాకుండా శ్రీచక్ర మార్గం గుండా వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నం మరోవైపు సాగుతుంది. ప్రధాన రహదారి గుండా మార్గం గుండా భక్తులు మాత్రం ఈరోజు ఎలా చేస్తున్నారు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే తరుణంలో మాత్రం జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి ఈ తరుణంలో ఈ 3వ గది తెరిచేందుకు వారు చేస్తున్న ప్రయత్నం ఇది ఆటంకంగా ఉండకుండా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు మాత్రం శ్రీచక్ర మార్గం గుండా ఈరోజు పూర్తి స్థాయిలో ఆ ఏర్పాట్లు, ఎందుకంటే గది ఎట్టి పరిస్థితుల్లో చేరుకోవాలి. ఆ రహస్య మార్గం గుండా అధికారులు వెళ్తారా, అధికారులతో పాటు వైద్యులు వెళ్ళాలి. అదేవిధంగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోన ఎక్కడ ఏమైనా జరిగితే అంటే లైటింగ్ ఫెసిలిటీ కల్పించాలి. ఆ సొరంగ మార్గం ఎంత పొడుగు ఉంది, ఎంత దూరం ఉంది అనే విషయం కూడా ఇప్పటికీ ఎవరికి అంతుచిక్కలేదు. ఆ 3వ మార్గం అంటే గది తెరిచేందుకు ఈరోజు అధికార యంత్రాంగంతో పాటు ట్రస్ట్ సభ్యులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఓవైపు శ్రీచక్ర మార్గంలో కొనసాగుతుంటే మరోవైపు ఆలయం మాత్రం లక్షలాది మంది భక్తులు ఈరోజు తలరావడం, వారికి ఎక్కడ కూడా దర్శనానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు చేసినట్టు పోలీసుల ఏర్పాట్లు అంటే 2 మార్గాలను చోటు చేసుకున్నట్టు మనకు స్పష్టమవుతుంది. శ్రీచక్ర మార్గం ద్వారా 3వ గదికి సొరంగం ద్వారా వెళ్లేందుకు ఒక పక్క, మరోవైపు ఆలయ ప్రాంగణంలో ఆలయం దర్శించే భక్తులకి అసౌకర్యం కలగకుండా 2 విధాలుగా కూడాను ఈ పుణ్యక్షేత్రంలో ఇటువంటి ప్రక్రియ నడుస్తుంది. దేశంతో పాటు ప్రపంచం యావత్తు పూరి జగన్నాథ స్వామి ఆలయంలో నిక్షితమైనటువంటి రక్త భాండాగార సమయం 3వ గది తెరుస్తున్న విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు వీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ఆ సొరంగ మార్గం కూడా 3వ గది వరకు చేరుతారా లేరా అనే విషయం మరి కొద్ది గంటల్లో తెలియాల్సింది. ప్రక్రియ మాత్రం ఓవైపు కొనసాగుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. సత్యం రైట్ నాయుడు. సో మొత్తంగా అయితే మాత్రం పూరిలో అంత చిక్కని 3వ గది రహస్యానికి సంబంధించి ఇప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ కంటిన్యూ అవుతోంది. అసలైన సంపద అంతా ఆ గదిలోనే ఉందా? ఇవాళ తెరుచుకోబోతున్న రహస్య గదికి సంబంధించి ఆ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే జరుగుతోంది. ఒక్కసారి ఆ గదిలో ఏముంది అనే అంశానికి సంబంధించి కొన్ని డౌట్స్ రైజ్ అవుతున్నాయి. గ్రాఫిక్స్ రూపంలో వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. ఉదయం 9 గంటల 51 నుంచి 12:15 మధ్యలో ముహూర్తం ఉంది. 3వ గదికి సంబంధించి 3వ గది వైపే దేశం అందరి చూపు ఉందనే చెప్పుకోవాలి. ఇంతకీ ఆ గదిలో ఏముంది? 3వ గది తాళం తెరుచుకోవడంతో భారీ కట్టర్స్ వాటిని హెల్ప్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్పటికే సమయం మించిపోవడంతో 3వ గది మళ్ళీ సీల్ చేశారు. 3వ గదికి కొత్త తాళం అమర్చారు హై లెవెల్ కమిటీ. ఈ నేపథ్యంలో ఇక్కడ కమిటీ మీటింగ్ తర్వాత మళ్ళీ గది తలుపులు తెరుస్తా ఉంటూ కూడా ప్రకటించిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇక్కడ 6 కొత్త చెక్క పెట్టెల్లో జగన్నాథుని 2 గదుల్లోని ఆభరణాలను పొందుపరచడం జరిగింది. గర్భగుడికి సమీపంలో ఉన్న చంగడా గోపురానికి ఆ సంపదను తరలించారు. ఇక భాండాగారం మరమ్మతుల తర్వాత సంపద లెక్కింపు ఇన్ఫాక్ట్ కొనసాగుతుందని చెప్పుకోవాలి. భక్తులకు కనిపించని జగన్నాథుని రత్న భాండాగారం అత్యంత రహస్యమనే మాట ఇక్కడ వినిపిస్తోంది. జగన్నాథుని రత్న భాండాగారంలో 3 గదులు ఉన్నాయి. ముఖ్యంగా ఆ రహస్య గదుల్లో దీపాలు లేవు, అంతా చీకటే. ఇక్కడ తొలి గదిలో స్వామి నిత్య కైంకర్యాలకు అవసరమైన ఆభరణాలను ఉపయోగిస్తారు. అలాగే 2వ గదిలో పండుగలు, యాత్రలు,
ముగ్గురు మూర్తులకు తొడిగే అలంకారాలకు సంబంధించి ఉంటాయి. ఇక మూడో గదిలో చెక్క పెట్టెల్లో వెలకట్టలేని సంపద ఉంది అనే మాట చర్చ జరుగుతోంది. ఇప్పుడు దీంతో తెరుచుకుంది రత్న భాండాగారం. 2 గదుల తలుపులు తెరుచుకున్నాయి. ఇప్పుడు మూడో గది తాళం తెరుచుకోకపోవడంతో భారీ కట్టర్స్ సాయంతో ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే సమయం ఇన్ఫాక్ట్ గతంలో చేశారు. అప్పటికే సమయం మించిపోవడంతో మూడో గదికి మళ్ళీ సీల్ చేయడం జరిగింది. మూడో గదికి కొత్త తాళం అమర్చారు హై లెవెల్ కమిటీ సభ్యులు. ఈ నేపథ్యంలో కమిటీ మీటింగ్ తర్వాత మళ్ళీ గది తలుపులు తెరుస్తా ఉంటూ కూడా ప్రకటించింది. ఈరోజు ఆ మూడో గది తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఆ పూరి జగన్నాథుని అంతులేని విలువైన సంపద దాంట్లో ఎంత ఉంది అనే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో కాస్తైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు. అవును, పూరిలో అంతు చిక్కని మూడో గది రహస్యానికి సంబంధించి మనం చూస్తున్నాం. అసలైన సంపద అంతా అక్కడే ఉందా? అవును, ఇప్పుడు మూడో గదికి సంబంధించే చర్చ జరుగుతోంది. ఇవాళ తెరుచుకోబోతోంది ఆ రహస్య గది. ఉదయం 9:51 నుంచి 12:17 మధ్యలో ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. మూడో గది వైపే దేశంలో అందరి చూపు ఉందని చెప్పుకోవాలి. రహస్య గదిలో కలప పెట్టెలు, ఇనుప అల్మారాల్లో ఏముంది? వజ్ర వైఢూర్య గోమేధిక పుష్యరాగాలు, పచ్చలు, కెంపులు, రత్నాలు, పసిడి ఆభరణాలు, కిరీటాలు